మనుషులం కదా, మనకి బంధాలు కావాలి. కాని కొన్నిసార్లు అవే బంధాలెందుకింత బాధపెడతాయి? ఈరోజు మనం మానవ సంబంధాల యొక్క సంక్లిష్ట ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. అవి ఎలా పుడతాయో, ఎలా పెరుగుతాయో, మరికొన్నిసార్లు ఎందుకు విడిపోతాయో చూద్దాం. ఇక్కడే అసలు పాయింటుంది. మనం పుట్టుకతోనే కనెక్షన్స్ కోసం వైర్ చేయబడ్డాం. కాని మనలో చాలామంది ఒంటరిగా ఫీలవ్వడమో లేదా మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదనో ఎందుకనుకుంటారు? ఈ విచిత్రమైన వైరుధ్యమే ఈరోజు మన ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్. సో ఈ మిస్టరీని ఛేదించడానికి మనం ఒక 5 స్టెప్స్ జర్నీ చేద్దాం. ఫస్ట్, బంధాల వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకుంటాం. తరువాత అవి ఎలా ఏర్పడతాయో చూద్దాం. కానీ కథ ఇక్కడతో ఆగదు. అవి ఎందుకు ఫెయిల్ అవుతాయో కూడా పరిశీలిస్తాం. చివరగా వాటిని ఎలా రిపేర్ చేయాలో, ఇంకా బలంగా మార్చుకోవాలో నేర్చుకుంటాం. రెడీగా ఉన్నారా? పదండి. సరే, మరి మన మొదటి ప్రశ్నకు సమాధానం మన గతం లోతుల్లో దాగుంది. బంధాలనేవి కేవలం ఒక చాయిస్ కాదు, అవి మన మనుగడకు అవసరం. వాటి మూలాలేంటో చూద్దాం. అసలు మనకి ఈ బంధాలు కావాలనే కోరిక 3 బలమైన కారణాల నుండి వస్తుందన్నమాట. ఒకటి, మన బయాలజీ. అంటే మన బ్రెయిన్లోనే ఆక్సిటోసిన్ లాంటి కెమికల్స్ ఉంటాయి. అవి మనల్ని ఇతరులతో కనెక్ట్ చేస్తాయి. 2, మన పూర్వీకులు. వాళ్ళు బతకాలంటే గుంపులుగా ఉండాల్సొచ్చింది. అదే మనల్ని సేఫ్గా ఉంచింది. ఇక చివరగా మన ఎమోషనల్ నీడ్స్. ప్రేమించబడటం, అర్థం చేసుకోబడటం, ఇవి మనల్ని ఒంటరితనం నుండి కాపాడతాయి. సో సింపుల్గా చెప్పాలంటే మన బయాలజీ మనల్ని ముందుకు నడిపిస్తుంది, మన సర్వైవల్ హిస్టరీ మనల్ని కలిపుంచుతుంది, ఇక మన మనసు దానికొక అర్థాన్నిస్తుంది. ఈ 3 కలిసినప్పుడే ఆ హ్యూమన్ కనెక్షన్ అనే మ్యాజిక్ జరుగుతుంది. మరి ఈ బేసిక్ అవసరాలు మన జీవితంలో ఎలా కనిపిస్తాయి? ఓకే, మనందరికీ తెలిసిన 4 ముఖ్యమైన బంధాల రూపంలో అవి ఎలా ఉంటాయో చూద్దాం. మొట్టమొదటిది ఫ్యామిలీ, మన మొదటి బంధాలు. ఇవి పుట్టుకతో వస్తాయి, కానీ ప్రేమ, కేరింగ్తో బలపడతాయి. ఒక తల్లి తన బిడ్డ కోసం నిద్రలేని రాత్రులు గడపడం గురించి ఆలోచించండి. ఆ త్యాగమే కదా విడదీయలేని బంధాన్ని క్రియేట్ చేసేది. ఆ తరువాత వచ్చేది స్నేహం, మనమెంచుకునే ఫ్యామిలీ అన్నమాట. ఇది ఒకేలాంటి ఇంట్రెస్ట్స్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం లాంటి వాటితో మొదలవుతుంది. 2 ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ కోసం కలిసి చదువుకోవడం ఊహించుకోండి. వాళ్లు కేవలం మార్కుల కోసమే కాదు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి కూడా ఉంటారు. ఆ నమ్మకమే స్నేహానికి పునాది. ఇక ప్రేమ, ఆ అట్రాక్షన్లోని మ్యాజిక్. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఎవరైనా నచ్చినప్పుడు మన బ్రెయిన్ డోపమైన్తో నిండిపోతుంది. అదో రకమైన హ్యాపీనెస్ కెమికల్. అందుకే మనకు అంత సంతోషంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. 2 కొలీగ్స్ కలిసి పనిచేస్తూ నెమ్మదిగా ఒకరినొకరు ఇష్టపడటం, ఆ కెమికల్ స్పార్కే ఒక లోతైన బంధానికి దారితీస్తుంది. చివరిగా పెళ్లి. ఇదొక అధికారిక ప్రామిస్. ఇది కేవలం ప్రేమకు మించింది. ఇదొక కమిట్మెంట్, బాధ్యత, భవిష్యత్తును కలిసి నిర్మించుకోవాలనే ఒక పెద్ద నిర్ణయం. ఇది 2 మనుషులు, వాళ్ల కుటుంబాలు కలిసి చేసే ఒక జర్నీ. ఓకే, మన డిఎన్ఏలోనే బంధాలు ఎంత బలంగా ఉంటే మరి అవి ఎందుకంత ఈజీగా విడిపోతున్నాయి? ఇప్పుడు కథలో కొంచెం డార్క్ సైడ్కి వెళ్దాం. ఆధునిక బంధాలను దెబ్బతీస్తున్న అడ్డంకులేంటో చూద్దాం. మొదటి విలన్ అహం. ఆ చిన్న గొంతు లోపల్నుండి నేను సారీ ఎందుకు చెప్పాలి అని అడుగుతుంది చూశారా? అది చిన్నగా వినిపించొచ్చు, కాని అది బంధాలనే వారధుల్ని కాల్చేయగలదు. రెండో విలన్ అవాస్తవిక అంచనాలు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్స్ని చూస్తాం, మన బంధం కూడా అలాగే ఉండాలనుకుంటాం. కాని రియాలిటీ ఎప్పుడూ మెస్సీగా ఉంటుంది. ఈ గ్యాప్ వల్లే నిరాశ, గొడవలు మొదలవుతాయి. ఇక మూడోది కంట్రోల్ లేని ఎమోషన్స్. ఇది ఒక విషపు డామినో ఎఫెక్ట్ లాంటిది. ఆఫీస్లో టెన్షన్ ఇంటికొస్తుంది, ఇంట్లో టెన్షన్ మన వాళ్ల మీద పడుతుంది. చూస్తుండగానే ఒక చిన్న సమస్య పెద్ద గొడవగా మారిపోతుంది. ఇక ఈ మెయిన్ విలన్స్కి సపోర్ట్గా అసూయ, కమ్యూనికేషన్ లేకపోవడం, డబ్బుల గురించిన టెన్షన్స్, ఇలా చాలా శత్రువులుంటారు. ఇవన్నీ కలిసి ఒకప్పుడు బలంగా ఉన్న బంధాన్ని కూడా బలహీనపరుస్తాయి. కాని ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. విరిగినదాన్ని బాగుచెయ్యొచ్చు. ఇప్పుడు మనం ఈ విలన్స్ని ఓడించి మన బంధాల్ని బలపరుచుకోవడానికి హీరోలుగా ఎలా మారగలమో చూద్దాం. మన మొదటి ఆయుధం కమ్యూనికేషన్ గోల్డెన్ రూల్. నువ్వు ఎప్పుడూ ఇంతే అని నిందించే బదులు ఇలా జరిగినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పి చూడండి. ఇది నింద నుండి అర్థం చేసుకోవటం వైపు ఒక చిన్న అడుగు.
కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఇక ఇక్కడ 5 సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇవి బంధాల్ని మార్చేయగలవు. అహాన్ని పక్కన పెట్టడం, రెగ్యులర్గా ఒకరి ఫీలింగ్స్ గురించి మాట్లాడుకోవడం, ఒకరినొకరు మెచ్చుకోవడం, ఒకరికొకరు స్పేస్ ఇవ్వడం, ఇంకా మనసులో ఉన్న భయాల గురించి నిజాయితీగా మాట్లాడుకోవడం. ఒకవేళ బంధం విరిగిపోతే ఇక్కడ దాన్ని మళ్లీ కలపడానికి ఒక 4 స్టెప్స్ ప్లాన్ ఉంది. ఫస్ట్, మన తప్పు ఎక్కడుందో ఒప్పుకోవాలి. 2, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. 3, గాయాలు మానడానికి టైమివ్వాలి. 4, మాటల కంటే చేతలే ఎక్కువగా మాట్లాడేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ప్రతి బంధం యొక్క గుండెలో ఉండే ఒకే ఒక నిజాన్ని తెలుసుకుందాం. గౌరవం, నమ్మకం, సహనం, అవగాహన ఇవన్నీ చాలా అవసరం. కాని వీటన్నింటినీ కలిపి ఉంచే జిగురులాంటిది క్షమ. అది లేకుండా ఏ బంధం కూడా కాలపరీక్షకు నిలబడలేదు. సో మన బంధాలను ఒక తోటలా అనుకుందాం. వాటికి ప్రేమ అనే నీళ్లు పోయాలి, అభినందన అనే సూర్యరశ్మినివ్వాలి, అహం అనే కలుపు మొక్కల్ని తీసెయ్యాలి. వాటిని పట్టించుకోకపోతే ఎండిపోతాయి. కానీ జాగ్రత్తగా చూసుకుంటే అవి అందంగా, బలంగా ఎదుగుతాయి. మన తోటలో పెంచుకోవడం మొదలుపెడదాం.